హైదరాబాద్ ట్యాంక్ బండ్ డీబీఆర్ మిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో కొందరు యువకులు యువతిపై పైశాచికంగా ప్రవర్తించారు. గంజాయి సేవించి యువతిని వివస్త్రను చేసి తీవ్రంగా హింసించారు. మొత్తం ఘటనను వీడియో తీస్తూ ఆనందించారు. వీడియో చిత్రీకరణ వద్దంటూ హింసించవద్దంటూ యువతి కాళ్ల వేళ పడ్డా ఆ యువకులు పట్టించుకోకుండా మత్తులో జోగుతూ ఆమెను హింసిస్తూ పైశాచిక ఆనందం పొందారు. నిన్న వెలుగు చూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గంజాయికి బానిసైన యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అతడిని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన గాంధీనగర్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, హైదరాబాద్ లో యువతిపై జరిగిన దారుణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? హైదరాబాద్ గాంధీనగర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అయితే ఈ విషయం మొన్న జరిగినా కూడా ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దాదాపు 4 నుండి 5 అబ్బాయిలు, అందరు మైనర్ అబ్బాయిలే, వీళ్ళందరికీ గంజాయి అలవాటు ఉంది. అయితే వీళ్ళందరూ కలిసి ఒక మహిళను గంజాయి తాగిపించి వివస్థను చేసి ఆ బట్టలు లేకుండా ఆమెను వీడియో తీసి నరక హింసలు పెట్టి ఎంతో ఆనందానికి కూడా గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ అబ్బాయిలందరూ కూడా మైనర్లు కావడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. అయితే ఈ అంశంలో రెగ్యులర్గా అంటే ఈ ట్యాంక్ బండ్, అదేవిధంగా ఈ హిమాయత్ నగర్ ప్రాంతంలో ప్రతిరోజు కూడా రాత్రి అయ్యే సమయంలో ఈ మైనర్ బాలులందరూ కలిసి ఒక నిర్మానుషమైన ప్రదేశంలో గంజాయి తాగుతూ ఉంటారు. దాదాపు చాలా రోజులుగా ఈ అలవాటు ఉంది. ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉంటారు. ఆ ఏరియాలో ఎవరిని వచ్చినా కూడా తరిమేయడము, అదేవిధంగా వారిపై దాడి చేయడం లాంటి చర్యలకు కూడా పాల్పడుతుంటారు. ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ వాళ్ళే, అంటే అందరూ బిలో 18 ఇయర్స్ వాళ్ళే అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అసలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? గంజాయి అంటే దాదాపు ఒక గ్రాముకి 4 నుండి 5 వేల రూపాయలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఈ అబ్బాయిలందరూ కూడా పాఠశాలలు, కాలేజీలు మానేసి నిత్యం చోరీలకు పాల్పడుతూ ఆ గంజాయిని కొనుక్కుంటూ ఆ గంజాయి తాగుతూ, అదేవిధంగా స్నేహితులకు అలవాటు చేస్తూ ఆ గంజాయి తాగకపోతే ఆ స్నేహితులను బెదిరిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ప్రస్తుతం మనం వీడియోలో గమనించినట్టయితే దాదాపు 6 నుండి 7 మంది యువకులు ఉన్నారు. అందులో తాగనోళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. అలవాటు అయ్యే వరకు వీళ్ళే అలవాటు చేస్తారు దగ్గరుండి. ఇదే నేపథ్యంలో తన స్నేహితురాలైనటువంటి ఒక అమ్మాయిని కూడా ఇదే గంజాయి మత్తులో అలవాటు చేశారు. ప్రతిరోజు ఆమెని గంజాయి తాగిస్తుంటారు. ఇదే నేపథ్యంలో ఆ అమ్మాయిని మొన్న అర్ధరాత్రి గంజాయి తాగడానికి తన స్నేహితుల వద్దకు వచ్చింది. అయితే ఏదైతే బీబీ నగర్ ప్రాంతంలో నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఈ అబ్బాయిలందరూ అక్కడే ఉండి గంజాయి సేవిస్తున్నారు. అయితే ఈ అమ్మాయి కూడా గంజాయి తాగడానికి తన స్నేహితులతో వచ్చింది. ఆ అమ్మాయి గంజాయి తాగింది. ఆ గంజాయి మత్తులో ఏం చేస్తుందా అనే తెలియని పరిస్థితిలో ఆమె ఉండగా తన స్నేహితులు వెళ్ళిపోయారు. అయితే వేరే గ్యాంగ్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిపై దాడికి దిగారు. ఆ అమ్మాయిని వివస్థను చేసి వీడియోలు కూడా తీశారు. ఆ అమ్మాయి వద్దు అంటూ బలవంతం పెట్టింది, కాళ్ళ మీద పడింది, అయినా కానీ వినలేదు. అయితే ఆ అమ్మాయి వద్దు అని బెదిరించడంతో గట్టిగా అరవడంతో బ్లేడ్తో ఆమెపై దాడి కూడా చేశారు. అయితే ఇదంతా విషయం తెలుసుకొని స్నేహితులు వెంటనే హుటాహుటిన ఆమె దగ్గరికి వచ్చారు. ఎవరైతే 4 వ్యక్తులు, అంటే ఈమెపై దాడి చేసిన 4 వ్యక్తుల్ని దేహశుద్ధి చేశారు, బాగా కొట్టారు. అయితే ఇదంతా విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఒక అబ్బాయి పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి ఎవరైతే గాయపడిందో ఆ అమ్మాయి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు విచారణ చేపట్టారు. ఇదంతా కేసు గాంధీనగర్ పిఎస్లో నమోదైంది. అయితే గాంధీనగర్ పిఎస్లో పోలీసులు విచారణ ప్రారంభించారు. మొన్న జరిగిన సంఘటన అయినా కూడా నిన్న రాత్రి వెలుగులోకి వచ్చింది. ఎవరైనా చెప్పడానికి భయపడ్డారు. అంటే మెయిన్గా ఇలా ఈ అబ్బాయిలందరూ సైకోలా వ్యవహరిస్తారు. అయితే ప్రతిరోజు కూడా అక్కడ అదే స్పాట్లో, అంటే మనం చూసుకోవచ్చు, ట్యాంక్ బండ్ నుండి మొదలు పెడితే హిమాయత్ నగర్, అదేవిధంగా దోమలగూడ, ఇలాంటి ప్రాంతాలన్నీ నిర్మానుషంగా ఎక్కడెక్కడ నిర్మానుషంగా ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ ఎంచుకుంటారు. చుట్టుపక్కల వారు కూడా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. పైగా పోలీసులు అటు వెళ్తే పోలీసులపై 2-3 సార్లు దాడి చేయడంతో పోలీసులు కూడా అటు వెళ్ళడానికి 2-3 సార్లు ఆలోచిస్తారు. పైగా నిర్మానుషంగా ఉంటుంది, వీళ్ళదే రాజ్యం అన్నట్టు నడుస్తుంది. వీళ్ళందరికీ అసలు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి, అసలు గంజాయి ఎక్కడ అమ్ముతారు అనే యాంగిల్లో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అమ్మాయి ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందో ఆ ఆసుపత్రికి వెళ్లారు. ఆ అమ్మాయి
వాంగ్మూలం తీసుకున్నారు. ఆ అమ్మాయి చెప్పిన వివరాలను బట్టి ప్రస్తుతం అయితే విచారణ సాగుతుంది. ప్రజెంట్ మనం గంజాయి విషయానికి వస్తే అసలు గంజాయి విక్రయాలు ఎక్కడెక్కడ సాగుతున్నాయి అని ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే హైదరాబాద్లోనే చాలా ప్రాంతాల్లో గంజాయి బానిసలు చాలామంది ఉన్నారు. బీహార్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుండి నిత్యం ప్రతిరోజు కూడా రవాణా ద్వారా దాదాపు 1000 కిలోల గంజాయి మన హైదరాబాద్కి ఇక్కడికి సరఫరా జరుగుతోంది. ఇప్పటికే ఆర్బారీ శాఖ ప్రతిరోజు కూడా చర్యలు చేపడుతూనే ఉంది, తనిఖీలు నిర్వహిస్తూనే ఉంది. అయినా కూడా ఇంకా ప్రైవేట్గా కొంతమంది గంజాయిని విక్రయించడం జరుగుతూనే ఉంది. అయితే హైదరాబాద్లో మెయిన్గా మేదీపట్నం నుండి అత్తాపూర్కి వెళ్ళే రోడ్లో పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ కింద అమ్ముతారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి గంజాయి విక్రయిస్తారని ఇప్పటికే చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే మెయిన్గా గంజాయికి అలవాటు పడిన వారిలో మెయిన్గా ఈ మైనర్లే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మైనర్లు డబ్బు లేకపోవడంతో ఒక విధంగా చైన్ స్నాచింగ్లు, అదేవిధంగా చోరీలకు పాల్పడడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలాంటి వారి మైనర్లకే ప్రభుత్వం, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, పెద్ద స్థాయి అధికారులందరికీ కూడా ఇలాంటి వారిపైనే ఎక్కువ ఫిర్యాదులు కూడా ఇప్పటికీ చేయడం జరిగింది. అయితే మొత్తం మీదంగా చూసుకున్నట్టయితే సేమ్ ఢిల్లీలోని నిర్భయ సంఘటన ఎలా జరిగిందో అయితే అది మరవక ముందే మళ్ళీ ఈరోజు హైదరాబాద్లో అలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఒక్క మహిళని అదునుగా చూసుకొని దాదాపు 4 నుండి 5 అబ్బాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడడం కూడా జరిగింది. అయితే అమ్మాయి ఒక్కతే ఉంది, ఆ అమ్మాయికి గంజాయి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి మత్తులో ఏం చేస్తుంది ఆ అమ్మాయికే తెలియలేని స్థితిలో వీళ్ళందరూ అదునుగా చూసుకున్నారు. ఆ అమ్మాయిని వివస్థను చేయడం జరిగింది. ఆ వీడియోని చిత్రీకరించారు. అయితే చిత్రీకరించిన కొద్దిసేపటికే వైరల్గా కూడా మారింది. సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యారు. అయితే ఇదంతా చూసిన కొద్దిగా మంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ నిజం బయటకు చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఒకవేళ వారు కూడా ఇలాంటి సాక్ష్యం బయట పెడితే మళ్ళీ ఈ యువకులు వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేయొచ్చు, అదేవిధంగా మేము ఎప్పుడన్నా కనిపిస్తే మమ్మల్ని కూడా అటాక్ చేయొచ్చు అనే యాంగిల్లో ఇప్పటికే చాలామంది ప్రత్యక్ష సాక్షులు బయటికి రావడానికి కూడా బయటపడ్డారు. అందుకే ఈ విషయం 2 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రజెంట్ అయితే పోలీసులు అన్ని వివరాలు సేకరించారు. గాంధీనగర్ పిఎస్లో ఇప్పటికే ఈ కేసుపై చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎవరైతే అబ్బాయి దొరికాడో అతనికి ఫోక్సో కింద కేసు నమోదు చేయడం జరిగింది. మరికొందరు పరారీలో ఉన్న వ్యక్తులను కూడా ప్రజెంట్ అయితే ఇప్పటికీ వాళ్ళకి దర్యాప్తు చేస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మాదిరి జెనీ, పోలీస్ దర్యాప్తులో ఏ అంశాలు వెలుగు చూశాయి? మెయిన్గా పోలీసులకి ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మొన్న రాత్రి జరిగిన సంఘటన నిన్న రాత్రి పోలీసుల పరిధిలోకి వచ్చింది. అయితే పోలీసులు ఇమ్మీడియట్లీ రంగంలోకి దిగారు. ఏ స్పాట్లో అయితే ఇలాంటి చర్య జరిగిందో ఆ స్పాట్లోకి వెళ్ళి అక్కడంతా చిత్రీకరించారు. అదేవిధంగా అమ్మాయి ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మొత్తం వాంగ్మూలం కూడా సేకరించడం జరిగింది. అసలు ఎవరు ఆ వ్యక్తులు, అమ్మాయి చెప్పింది ఒకటే, ఆ అమ్మాయి వ్యక్తులందరూ కూడా ప్రజెంట్ ఎవరైతే ఆమెను వివస్థను చేశారో ఆ వ్యక్తులందరూ ఆ అమ్మాయి స్నేహితులే. ఆ అమ్మాయి అలవాటు చేసింది కూడా వాళ్ళే. ఆ అమ్మాయి తాగనంటే కూడా గంజాయి బాగుంటుంది అని అలవాటు కూడా చేసింది వాళ్ళే. ఆ అమ్మాయి ఆ అలవాటు మానుకోలేక నిత్యం వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆ అమ్మాయి ఆ వ్యక్తుల దగ్గరికి వచ్చి ఆ గంజాయి సేవించేది. ఇదే తరుణంలో ఆ అమ్మాయి మొన్న నైట్ కూడా తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించడానికి వచ్చింది. అందరూ కలిసి సేవించారు. ఇదే తరుణంలో తన స్నేహితులు వెళ్ళిపోయారు. ఒక్కతే ఉన్న తరుణంలో ఇలాంటి దాడికి పాల్పడ్డారు. ఇదంతా వాంగ్మూలం పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకే చాలా వరకు జరిగాయి, కానీ ఏ ఒక్కటి కూడా బయటకి రాలేదు. ఎందుకంటే వీళ్ళందరూ సైకోలుగా మారారు. చాలా రోజుల నుండి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు చాలా సీరియస్గా దీన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము, కానీ ఒక మహిళపై ఇలా బ్లేడ్తో దాడి చేయడం జరిగింది. అమ్మాయి ప్రజెంట్ విషమంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క అమ్మాయిపై అత్యాచారం జరిగిందని కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా క్లారిటీగా తెలియలేదు. ప్రజెంట్ అయితే వైద్యులు ఏం చెప్తారో, వైద్యులు ఏం రిలీజ్ చేశారో అదే ఒక క్లారిటీగా పరిగణించబోతున్నారు. మాదిరి జైని, ఎన్ని రోజులుగా ఈ ఘటన జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు? మెయిన్గా ఈ సంఘటన వచ్చేసి మొన్న అర్ధరాత్రి జరిగింది. మొన్న అర్ధరాత్రి జరిగినా కూడా నిన్న అర్ధరాత్రి వరకు వెలుగులోకి కాలేదు. అయితే పోలీసులు ప్రాథమికంగా ఒకటే గుర్తించారు. దాదాపు అంటే ఇలాంతా మైనర్ బాలులు దాదాపు 2 నుండి 3 నెలల మధ్యలో ఇదే పాల్పడుతున్నారు. ప్రతిరోజు గంజాయి సేవిస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళకి ఎక్కడెక్కడ గంజాయి స్పాట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ ఏరియా అంతా ఎక్కడెక్కడ అమ్ముతున్నారో, ఎంత రేట్స్ ఉన్నాయో, ఎవరికి ఎట్లా మాట్లాడాలో, ఏ కోడ్ చెప్తే గంజాయి ఇస్తారో అనే ప్రతి ఒక్క విషయం ఇప్పుడు ఎవరైతే పోలీసు అదుపులో ఉన్నాడో ప్రతి ఒక్క విషయం బయటకు వెల్లడించాడు. కాబట్టి పోలీసులు ప్రాథమికంగా ఇప్పుడు దర్యాప్తు
చేస్తున్నారు. అసలు ఈ గంజాయి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుండి హైదరాబాద్కి తీసుకొస్తున్నారు, ఈ గంజాయి ఎంత రేటు ఉంటుంది, అసలు మెయిన్గా ఈ గంజాయి తీసుకోవడానికి కారణాలు ఏంటి, ఏ వయసులో పిల్లవాళ్ళు ఇక్కడ గంజాయి తీసుకుంటున్నారు, అదేవిధంగా గంజాయి తీసుకొని ఎవరెవరిపై దాడి చేశారు, అదేవిధంగా ఎక్కడెక్కడ వీళ్ళు స్పాట్స్ ఉన్నాయి హైదరాబాద్లో అనే యాంగిల్లో ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మాదిరి ఉజ్జయిని, అసలు ఆ యువకులు ఏం చేస్తుంటారు, వాళ్ళు స్టూడెంట్స్ అని అనుకోవచ్చా? అంటే మెయిన్గా ఈ యువకుల్ని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా బిలో 18 సంవత్సరాలు, అంటే ప్రతి ఒక్కరు కూడా మైనర్సే. 15 సంవత్సరాల నుండి మొదలు పెడితే 18 సంవత్సరాల లోపల పిల్లలంతా కూడా వీళ్ళందరూ కూడా జల్సాలకు అలవాటయ్యి కళాశాలకు వెళ్లకుండా ఉదయం అంతా చోరీలకు పాల్పడుతూ రాత్రి సమయాల్లో జల్సాలు చేయడానికి స్పాట్స్ ఎన్నుకుంటారు. అయితే మెయిన్గా హైదరాబాద్లో ఎక్కడెక్కడ నిర్మానుష ప్రదేశాలు ఉన్నాయో అలాంటి స్పాట్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కేవలం పురుషులే అనుకుంటే పొరపాటు, కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా గంజాయి సేవిస్తున్నారు. అయితే ఈ అబ్బాయిలు ఎవరైతే స్టార్ట్ చేశారో గంజాయి తాగడం, అమ్మాయిలకు కూడా సేవించడం అలవాటు చేశారు. దాదాపు వీళ్ళ గ్యాంగ్లో 10 నుండి 15 మంది ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే వీరందరూ గంజాయికి బానిసలుగా మారిపోయి గంజాయి తాగకుండా ఉండలేని స్థితిలో ఏర్పడ్డారు. ప్రతిరోజు ఉదయం అంతా కళాశాలలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరు ఇలా పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నారు, కళాశాలలో చదివే విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ ఉదయం కళాశాలకు వెళ్ళి బంక్స్ కొట్టి జల్సాలకు అలవాటు పడి రాత్రులు ఎక్కడెక్కడ మిడ్ నైట్ అంటే దాదాపు 12, 1, 2 ప్రాంతంలో ఏ స్పాట్స్లో హైదరాబాద్లో గంజాయి అమ్ముతారో అక్కడ వెళ్ళి గంజాయి విక్రయించి ఉదయం అంటే దాదాపు 6 నుండి 7 గంటల వరకు జల్సాలు చేస్తారు. ఇదే నేపథ్యంలో దారిన వెళ్లే మహిళలను, దారిలో వెళ్లే పురుషులను బెదిరించడం చేస్తారు. ఎవరైతే ఒంటరిగా వెళ్తారో వారిపై దాడి చేసి డబ్బులు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు సాయంత్రం వరకు మరింత సమాచారం తెలుస్తోంది. ఎవరైతే ఈ సంఘటనకు అంటే నిర్భయకి జరిగిన లాంటి సంఘటన ఇప్పుడు ఈరోజు ఒక మైనర్ బాలికకు జరిగింది. అలాంటి సంఘటనలు మరి పైగా ఉమెన్స్ డే రోజు ఇలాంటి సంఘటన బయటపడడం ఎంతో ఆశ్చర్యకర విషయం. అయితే ఇప్పటికే ప్రతి ఒక్కరు అంటే జనాలు కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు, మహిళలు కావచ్చు, అదేవిధంగా బాలికలు కావచ్చు, యువతులు కావచ్చు, ఒకటే అంటున్నారు మహిళా దినోత్సవం వచ్చింది, మహిళా దినోత్సవం జరుపుతున్నారు, కానీ మహిళల దినోత్సవం రోజే ఇలాంటి సంఘటనలు బయటపడుతున్నాయి. మధులిక కావచ్చు, రవలి కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఈ మైనర్ బాలిక కావచ్చు, ప్రతి ఒక్కరిని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు అబ్బాయి చేతిలో మోసపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దాడికి పాల్పడిన వారు. అసలు ఎక్కడ మహిళల దినోత్సవం వచ్చింది, అసలు మహిళలు ఎక్కడ బాగుపడుతున్నారు అని పలు మహిళల సంఘాలు కూడా ప్రజెంట్ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పోలీసులు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని ఎంతో స్ట్రిక్ట్గా చూస్తున్నారు. ఎలాగైనా ఇందులో ఎవరెవరు నిందితులు ఉన్నారో ప్రస్తుతం ఒక్కడు దొరికాడు, ఆ ఒక్కడి నుండి అసలు ఇందులో ఎంతమంది ఉన్నారో అనే యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ హైదరాబాద్లో ఇలాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఇలా గంజాయి సేవిస్తున్నారు, ఎంతమంది ఇలా అమ్మాయిల అఘాయిత్యానికి పాల్పడుతున్నారు అనే యాంగిల్లో కూడా చాలా సీరియస్గా ఈ ఇష్యూని వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మాదిరి ఉజ్జయిని, పోలీసులు ఎందుకు ముందే ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారు? ఇంత జరిగేదాకా పోలీసులు ఏం చేస్తున్నారు? మాధురి మెయిన్గా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ప్రతి శనివారం ఆదివారం కూడా రాత్రి 12 దాటిందైతే డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహరిస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఎవరైతే మద్యం తాగి బయటికి వస్తారో వారిపై చలాన్లు వేయడం, వారిని జైలుకి పంపించడం లాంటి చర్యలు కూడా తీసుకుంటూనే ఉన్నారు. అలాంటిది మైనర్ బాలులపై ఫోకస్ ఈ మాత్రం పెట్టలేదని ఇప్పుడు పోలీసులు చేసిన దాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా మద్యం తాగేది అందరూ కూడా యువతనే తాగుతుంది. అయితే ఈ గంజాయి తీసుకోవడం, అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం, పబ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఇదంతా సుమారు 20 నుండి 25 లోపల యువతనే ఇందుకు పాల్పడతారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మైనర్ బాలులు ఈ తరహాలో వ్యవహరిస్తారని ప్రజెంట్ ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నారులే కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళు చదువుకుంటారు అనే యాంగిల్లోనే పోలీసులు ఉన్నారు. పైగా పోలీసుల దృష్టికి ఏమాత్రము రాలేదు. ఎందుకంటే వారు ఎప్పుడు చూసినా ఎవరైతే మేజర్ బాలులు ఉన్నారో ఆ మేజర్ బాలులపైన, మేజర్ యువకులపైననే ఫోకస్ చేయడం జరిగింది. ఈ మైనర్ బాలులు చక్కగానే ఉంటారు కాబట్టి పైగా వీళ్ళెవ్వరూ బయటకు రాని పరిస్థితి. ఎందుకంటే వీరు మారుమూలల ప్రాంతాల్లోనే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. అయితే నిన్న జరిగిన సంఘటన కూడా చూసుకున్నట్టయితే మనం నిర్మానుష్యమైన ప్రదేశంలోనే చేశారంటే ఎవరు ఆ ఏరియాలకు రారు, కేవలం 1, 2, 3 ఆ ఏరియాలో తిరుగుతారు. అలాంటి ప్రాంతాలని ఎంచుకుంటున్నారనమాట. కాబట్టి పోలీసులు ఇప్పటి నుండి ఇన్నాళ్ళుగా ఎవరైతే
యువకుల మీద ఫోకస్ చేశారో ఇప్పటి నుండి మైనర్ బాలల మీద కూడా ఫోకస్ చేయనున్నారు. అయితే యువకులు దర్జాగా వీకెండ్స్ అయితే రోడ్ల మీదే దొరుకుతారు. నెక్లెస్ రోడ్ కావచ్చు, రద్దీగా ఉన్న ప్రాంతంలోనే వాళ్ళు మద్యం సేకరించి దొరుకుతారు. కానీ మైనర్ బాలల్ని చూసుకున్నట్టయితే ఎవ్వరు లేని ప్రాంతంలో గుట్టురట్టుగా ఇలాంటి వ్యవహారాన్ని సాగిస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుండి పోలీసులు వెలుగులోకి వచ్చింది కాబట్టి పోలీసులు కూడా అలర్ట్గా ఉంటారు. ఇక్కడి నుండి ఏదైతే నిర్మానుష ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తారు. అక్కడ కూడా పోలీసు అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. మాదిరి ఉజ్జయిని, ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది? తనను ఏ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు? అయితే మాదిరి ప్రస్తుతం అయితే ఎవరైతే బాలిక ఉందో ఆ బాలిక పరిస్థితి కొద్దిగా విషమంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆమె అలా వీడియో తీస్తున్న సమయంలో ఆ వీడియో తీయొద్దు అని ఒప్పుకుంటే వారికి కోపం వచ్చి ఒళ్ళంతా బ్లేడ్స్తో గాయపరిచారు. అయితే ఆ గాయపరిచినప్పుడు ఆ బ్లీడింగ్ ఎక్కువ అయింది. అయితే తక్షణమే తన స్నేహితులు అక్కడికి వచ్చి ఈ యువకులపై ఎవరైతే వ్యవస్థను చేసి ఆమెపై గాయపరిచారో ఆ యువకులని చితకబాదడం జరిగింది. అనంతరం పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ఏ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుందో ఇంకా బయటికి చెప్పడం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అలా జరిగింది, అలాంటి విషయం ఒక మేజర్ ఇష్యూ కాబట్టి ప్రజెంట్ ఆమె ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందో అలాంటి వివరాలు ఇంకా పోలీసులు బయటికి తీసుకురావడం లేదు. అయితే పోలీసులు ఒక్కొక్క అంశాన్ని బయటకు మీడియాకి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి కొద్దిగా విషమంగానే ఉంది. ఎందుకంటే చాలా చోట్ల బ్లేడ్ ఘాట్లు పడ్డాయి. అదేవిధంగా ఆ అమ్మాయిని వివస్థను చేశారు కాబట్టి ఆ అమ్మాయి మీడియా ముందుకు రావడానికి, అదేవిధంగా పోలీసుల అధికారులకి మరింత సమాచారం చెప్పడానికి కూడా సిద్ధంగా లేదు. ఆమె ఇంకా మద్యం మత్తులోనే ఉంది. ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగుతుంది. మెయిన్గా పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఇలా అవ్వడానికి యువత అదేవిధంగా మైనర్ బాలులు ఇలా అవ్వడానికి సినిమాల ప్రభావం కూడా ఉంది అని స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా మైనర్ బాలులు చేసేవే కనిపిస్తున్నాయి. మైనర్ బాలులు అమ్మాయిలని పోకిరి చేష్టలు చేస్తూ అమ్మాయిలను వెక్కిరించడం కానీ, మైనర్ బాలులు ఇలా మద్యం తీసుకోవడం కానీ, అదేవిధంగా కొన్ని అసభ్యకరమైన చిత్రాలు కానీ, ఇవన్నీ మైనర్ బాలుల ఒక మైండ్ వాళ్ళని ఒక టార్గెట్ చేస్తుంది. మైండ్ వేరేలా మళ్లించేటట్టు చేస్తుంది. చదువుకోవాల్సిన రోజుల్లో చక్కగా ఎగ్జామ్స్ రాయాల్సిన రోజుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అసలు సమాజం ఎక్కడికి వెళ్తుంది? మరోవైపు మహిళా సంఘాలు కూడా దీన్ని నిలదీస్తున్నాయి. ఏది ఏమైనా అమ్మాయి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగానే ఉంది. సాయంత్రం వరకు మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మాదిరి నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ప్రస్తుతం అమ్మాయి దగ్గరికి పోలీసులు ఉదయం వెళ్ళారు. అమ్మాయి ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందో ఆ ఆసుపత్రికి వెళ్ళారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, ఆ అమ్మాయితో వాంగ్మూలం తీసుకున్నారు. ప్రజెంట్ అయితే ఒక అబ్బాయి అదుపులో ఉన్నాడు. ఆల్రెడీ ఆ అదుపులో ఉన్న అబ్బాయిని అన్ని వివరాలు సేకరిస్తున్నారు. అసలు గంజాయి తాగాల్సిన అవసరం ఎక్కడిది? పైసలు డబ్బులు పేరెంట్సే ఇస్తున్నారా లేకపోతే చోరీలకు పాల్పడుతున్నారా? గంజాయి హైదరాబాద్లో ఏ స్పాట్లో ఉంది అనే క్వశ్చన్లు కూడా అడిగినట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ అదేవిధంగా ఆ అబ్బాయికి ఇప్పటికే పోస్కో నోటీషన్ ఇవ్వడం జరిగింది. పోస్కో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మిగతా అబ్బాయిలు దొరికితే కనుక అందరినీ ఒకేసారి కోర్టులో హాజరుపరుస్తారు. ప్రస్తుతం అయితే ఒక అబ్బాయి దొరికాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇతర అబ్బాయిల వివరాలు కూడా తెలుస్తాయి అని చెప్పొచ్చు. మాదిరి ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉజ్జయిని.